వెల్కమ్ టు తెలుగు రుచులు. మీకు గనక నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మనం సింపుల్గా కొత్తిమీర, పుదీనా, టమోటా, పల్లీ చట్నీ ఎలా తయారు చేయాలో చూద్దామండి. ఇది రైస్లోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. ముందుగా ఒక కడాయి తీసుకొని దాంట్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. మనం దీనిలో ఒక 5 పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. మనం ముందుగా పచ్చిమిరపకాయలు వేసుకొని వాటిని వేయించుకోవాలి. ఆ తర్వాత నేను ఇక్కడ 4 టమోటాలని కోసి పక్కన పెట్టుకున్నాను. ఇలాగా పచ్చిమిరపకాయలు కొంచెం వేగిన తర్వాత మనం కోసి పెట్టుకున్నటువంటి టమోటా ముక్కలను మొత్తాన్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా సిమ్లోనే జరగాలండి. ఈ సిమ్లో పెట్టుకొని టమోటాలను మొత్తాన్ని కూడా కలుపుకుంటూ ఉండాలి. ఇక్కడ నేను కొంచెం పుదీనాను మొత్తం కడిగి పెట్టుకున్నాను. ఇలాగ టమోటా ముక్కలన్నీ కూడా బాగా మగ్గాలండి. ఇక్కడ చూపిస్తున్నట్టుగా బాగా మగ్గాలి. ఇలా కొంచెం బాగా మగ్గిన తర్వాత దీంట్లోకి మనం కొంచెం ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. అలాగనే దీన్ని సిమ్లోనే ఉంచుకొని కలుపుకుంటూ ఉండాలి. ఆ తర్వాత కొంచెం చింతపండు కూడా వేసుకొని ఆయిల్లో బాగా వేయించుకోవాలండి. ఇది కూడా బాగా ఆయిల్లో వేగాలి. ఇలా కొంచెం చింతపండు కూడా బాగా వేగిన తర్వాత మనం ఆల్రెడీ కడిగి ఉంచుకున్నటువంటి ఆకులు మొత్తాన్ని కూడా ఈ కళాయిలో వేసుకోవాలి. ఈ కళాయిలో వేసుకొని అంతా కర్రీ అంతా కలిసే విధంగా ఒక గంట తీసుకొని మొత్తం కలుపుకోవాలి. పుదీనా ఆకులు కూడా మొత్తం మగ్గాలండి. బాగా మెత్తగా మొత్తం కూడా కలిసిపోయి బాగా మగ్గాలి. అలాగనే నేను ఇక్కడ కొంచెం కొత్తిమీరని కూడా కడిగి పక్కన ఉంచుకున్నాను. అలాగనే ఈ పుదీనా ఆకులు మొత్తం కలిసిన తర్వాత మనం కడిగి ఉంచుకున్నటువంటి కొత్తిమీరను కూడా తీసుకొని దీంట్లో వేసేసుకోవాలి. వేసుకొని వీటన్నిటిని కూడా మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా సిమ్లోనే జరగాలండి. ఈ ఆకులు, టమోటాలు మొత్తం కూడా బాగా మగ్గాలండి. మెత్తగా ఉడికిపోవాలి మొత్తం కూడా. ఇక్కడ చూపిస్తున్నట్లుగా బాగా మెత్తగా మగ్గిన తర్వాత మనం ఆపేసి పక్కన పెట్టుకోవాలి. దీంట్లోకి కొంచెం పల్లీలు, జీలకర్ర, ఎల్లిపాయలు తీసుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లో మనం తీసుకున్నటువంటి జీలకర్ర 1 స్పూన్ వేసుకోవాలి. అలాగనే వెల్లుల్లి ఒక 10-15 వేసుకొని మనం ఆల్రెడీ తీసుకున్నటువంటి ఒక 3 స్పూన్స్ పల్లీలను కూడా వేసేసుకొని బాగా మిక్సీ వేసుకోవాలండి. ఇక్కడ చూపిస్తున్నట్టుగా బాగా మెత్తగా మిక్సీ వేసుకోవాలి. ఆ తర్వాత మనం చల్లార్చుకున్నటువంటి ఈ మొత్తాన్ని కూడా మనం ఈ మిక్సీ జార్లో వేసేసుకోవాలి. పుదీనా, కొత్తిమీర, టమోటా మొత్తాన్ని కూడా ఈ మిక్సీ జార్లో వేసేసుకొని 1-2 సార్లుగా మనం మిక్సీ పట్టుకోవాలండి. కొంచెం మెత్తగా అయ్యేంత వరకు మనం మిక్సీ పట్టుకోవాలి. ఇది మొత్తాన్ని కూడా వేసి దీంట్లోకి కొంచెం ఉప్పు కూడా వేసుకోండి. మీ రుచికి తగినట్టు ఉప్పు కూడా వేసుకొని ఇట్లాగా మిక్సీ అంతా వేసుకోవాలి. ఆ తర్వాత ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని అదే కడాయిలో తిరగమాత గింజలు వేసుకోవాలి. కడాయిలో ఆయిల్ కాగిన తర్వాత తిరగమాత గింజలు ఒక 2 స్పూన్స్ వేసుకొని దాంట్లోకి కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. కరివేపాకును కూడా వేసుకొని బాగా వేయించుకోవాలండి దోరగా. ఇలాగ మొత్తం వేగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్నటువంటి కొత్తిమీర, పుదీనా, టమోటా, పల్లీ చట్నీ మొత్తాన్ని కూడా దీంట్లో వేసుకొని బాగా వేయించుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా అయిపోతుంది. ఇది రోటీలోకి కూడా బాగుంటుంది. అలాగనే కొంచెం రైస్లోకి, టిఫిన్స్లోకి కూడా చాలా బాగుంటుంది.